హలో ఫుడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ నేనైతే దీని పేరు ఏదో బ్యాంగినో ఏదో అన్నారు. నాకైతే నోరు తిరగట్లేదు, అందుకే నేను సింపుల్గా తెలుగులో చెప్తానే. దీన్ని తెలుగులో వంకాయ పెరుగు పచ్చడి, అర్థమైందా? సో ఇది కేరళ ఫేమస్ ఫుడ్ అంట. సో ఇక్కడైతే ఒక పెద్ద వంకాయనైతే తీసుకొని స్లైసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు, కొంచెం నూనె అండ్ అలాగే మనకు కావాలంటే గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని మొత్తం మంచిగా కలిపేసి మ్యారినేట్ చేసుకొని ఒక 2 minutes పక్కన పెట్టేసి తర్వాత వేరే ప్యాన్లోకి, ఇక్కడ నేనైతే ఆయిల్ మరీ తక్కువ తీసుకున్నాను, కొంచెం మీరు ఎక్కువ వేసుకోండి. ఆయిల్ ఎక్కువ వేసుకొని ఇంకొంచెం నేను ఫ్రై చేసిన దానికన్నా ఇంకొంచెం ఎక్కువ ఫ్రై చేసుకోండి. నాకైతే ఇది కొంచెం పచ్చిగా అనిపించింది, ఇంకొంచెం ఎక్కువ ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత వేరే ప్యాన్లో తీసుకొని అదే ప్యాన్లో పోపు వేసుకొని దాంట్లో కొంచెం ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యేలోపు వేరే గిన్నెలోకి పెరుగు అయితే తీసుకొని పెరుగును మంచిగా చిలుక్కోవాలి. చిలికేసిన తర్వాత దాంట్లో కొంచెం మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టిన వంకాయల్లోకి ఈ పెరుగు అయితే యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈలోపు మనకి పోపు అనేది రెడీ అయిపోతుంది. ఆ పోపు కూడా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర. ఇది రైస్లోకి, చపాతీలోకి తినొచ్చండి. టేస్ట్ అయితే బాగుంది. చిన్నపిల్లలకైతే ఇంకా బాగుంటుంది, కొంచెం స్పైస్ తక్కువ ఉంటుంది కాబట్టి.